డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కెమికల్ బాండింగ్ చాప్టర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కెమికల్ బాండ్ ఇన్ విచ్ ద ఎలక్ట్రాన్ క్లౌడ్ ఈజ్ అన్ఈక్వల్లీ షేర్డ్ ఈజ్ నోన్ యాజ్. అన్ఈక్వల్ ఒక కెమికల్ బాండ్లో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ తీసుకోండి. క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది, హైడ్రోజన్కి తక్కువగా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఉన్నది ఏంటి? కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ అంటే మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈక్వల్గా ఈ ఎలక్ట్రాన్ పేర్ 1 బాండ్ అంటే ఏంటి? 2 ఎలక్ట్రాన్స్. ఆ 2 ఎలక్ట్రాన్స్ని ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. బట్ క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉండడం వల్ల అదేం చేస్తుంది? తన వైపుకి ఎక్కువగా ఆకర్షిస్తుంది. అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ పేర్ అనేది మ్యూచువల్గా ఈక్వల్గా షేర్ అవ్వకుండా అన్ఈక్వల్గా షేర్ అవుతుంది. అందువల్ల ఇక్కడ పార్షల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పార్షల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అలాంటి బాండ్ని పోలార్ కోవలెంట్ బాండ్ అంటారు. పోలార్ కోవలెంట్ బాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హైబ్రిడైజేషన్ ప్రొడ్యూసెస్ ఎ సెట్ ఆఫ్ న్యూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. కొత్త ఆర్బిటాల్స్ వస్తాయి కదా, ఆ కొత్త ఆర్బిటాల్స్ని ఏమంటారు? యూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బాండ్ ఆర్డర్ ఇన్ N2 మాలిక్యూల్ ఈస్. నైట్రోజన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? N-N-కి మధ్యన 2 atoms contains a triple bond. In N2 molecules, a triple bond is present between the 2 nitrogen atoms. కాబట్టి నైట్రోజన్ యొక్క బాండ్ ఆర్డర్ ఎంత? 3. నైట్రోజన్ బాండ్ ఆర్డర్ is nothing but the number of bonds present between the 2 atoms in a molecule. ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 3 బాండ్స్ ఉన్నాయి. ఆ నంబర్ ఆఫ్ బాండ్స్ని ఏమంటారు? బాండ్ ఆర్డర్ అంటారు. కాబట్టి N2 యొక్క బాండ్ ఆర్డర్ ఎంత? 3. అదే O2 యొక్క బాండ్ ఆర్డర్ అంటే ఆక్సిజన్కి మధ్య డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ యొక్క బాండ్ ఆర్డర్ ఎంత? 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద షేప్ ఆఫ్ అమోనియా మాలిక్యూల్ షేప్ ఎలా ఉంటుంది? పిరమిడల్ షేప్. ఇట్ హ్యాస్ పిరమిడల్ షేప్. అమోనియా NH3 మాలిక్యూల్ యొక్క షేప్ ఏంటి? ట్రైగోనల్ పిరమిడల్ అనొచ్చు, లేదంటే సింపుల్గా పిరమిడల్ షేప్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టోటల్ నంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్ C2H4 మాలిక్యూల్. వీటి గురించి మనం హైబ్రిడైజేషన్లో స్ట్రక్చర్ ఆఫ్ ఇథిలిన్ మాలిక్యూల్, ఈథేన్ మాలిక్యూల్, ఎస్టలిన్ మాలిక్యూల్, మీథేన్ మాలిక్యూల్ అన్ని మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్ క్లియర్గా నేర్చుకున్నాము. అవన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి ఆ వీడియోని చూడండి. ఇక్కడ చూడండి, ఇథిలిన్ C2H4 మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ చూడండి. This is the structure of ethylene molecule C2H4. What is its name? Ethylene. The structure of ethylene molecule. So ikkada in this double bond, one is sigma, one is pi bond, and single bond matram unte, that is sigma, and here sigma. Ikkada chudandi enni sigma bonds unnayi? 1 2 3 4 5. So how many sigma bonds are present? 5. And how many pi bonds are present? Only 1 pi bond. So C2H4 molecule contains 5 sigma bonds and 1 pi bond. Okay, next question చూడండి. What is the carbon oxygen bond length in CO2 molecule? CO2 molecule అంటే కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ ఇలా ఉంటుంది, యాంగ్యులర్ షేప్లో. సారీ CO2 మాలిక్యూల్ యొక్క షేప్ ఎలా ఉంటుంది? లీనియర్ షేప్ ఉంటుంది. ఇక్కడ చూడండి, CO2 మాలిక్యూల్ ఇట్ ఈస్ ఎ లీనియర్ మాలిక్యూల్. sp హైబ్రిడైజేషన్. ఇక్కడ హైబ్రిడేషన్ ఏంటి? sp హైబ్రిడేషన్, లీనియర్ మాలిక్యూల్. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? కార్బన్కి ఆక్సిజన్కి మధ్యన బాండ్ లెంత్ ఎంత ఉంటుంది అన్నారు. బాండ్ లెంత్ వచ్చేసి 116. ఇక్కడ బాండ్ లెంత్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 atoms 116 picometers. 116 picometers or 1.16 angstroms. యాంగ్స్ట్రమ్స్లో తీసుకుంటే 1.16 యాంగ్స్ట్రమ్స్ అనేది ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ డబుల్ బాండ్ అన్నారు. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. డబుల్ బాండ్ తీసుకోండి, ఇలా డబుల్ బాండ్ ఉంది. 1 బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్. మరి 2 బాండ్స్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, అంటే మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్? 4 ఎలక్ట్రాన్స్. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ డబుల్ బాండ్ అన్నారు. డబుల్ బాండ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ అవుతాయి? 4 ఎలక్ట్రాన్స్ అనే పార్టిసిపేట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిఫైన్ ఫార్మల్ ఛార్జ్ అన్నారు. ఫార్మల్ ఛార్జ్ అంటే ఏదైనా ఒక మాలిక్యూల్లో
ఏదైనా ఒక మాలిక్యూల్లో ఒక బాండింగ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఆ బాండింగ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రోనెగటివిటీతో సంబంధం లేకుండా అవి ఈక్వల్గా షేర్ చేసుకుంది అని ఊహించుకొని మనం ఆ మాలిక్యూల్ పైన ఏదైతే ఛార్జ్ని అసైన్ చేస్తామో దాన్ని ఫార్మల్ ఛార్జ్ అంటారు. సో ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఏ హైపోథెటికల్ ఛార్జ్ assigned to an atom in a molecule assuming that all electrons in a bond are షేర్డ్ ఈక్వల్లీ రిగార్డ్లెస్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీతో సంబంధం లేకుండా బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని అన్ని ఆటమ్స్ ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నాయి అనుకొని ఊహించుకొని మనం ఆ మొత్తం మాలిక్యూల్ పైన అసైన్ చేసే ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని ఫార్మల్ ఛార్జ్ అంటారు. ఈ ఫార్మల్ ఛార్జ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఏదైనా ఒక మాలిక్యూల్కి మల్టిపుల్ స్ట్రక్చర్స్, అనేక స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు దానిలో ఎక్కువగా పాసిబుల్ అయ్యే స్ట్రక్చర్ ఏంటి అనే దాన్ని ఫార్మల్ ఛార్జ్ తెలియజేస్తుంది. ఇట్ ప్రిడిక్ట్ ద మోస్ట్ లైక్లీ స్ట్రక్చర్ ఇఫ్ మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఆర్ పాసిబుల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ NH4+? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ NH4+? ఇక్కడ అమోనియా మాలిక్యూల్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉండి ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అది H+ అయాన్కి ఇస్తే అక్కడ ఈ Nకి H+ అయాన్కి మధ్యన డేటివ్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఈ స్ట్రక్చర్లో నైట్రోజన్ యొక్క హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3 హైబ్రిడైజేషన్ అండ్ ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈస్ టెట్రాహైడ్రల్. షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈస్ టెట్రాహైడ్రల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్ ఇన్ SO2 మాలిక్యూల్? SO2 మాలిక్యూల్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇలా VR యాంగులర్ షేప్ ఉంటుంది. అండ్ ఇక్కడ బాండ్ యాంగిల్ వచ్చేసి 119.5 degrees ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్ ఇన్ SO2 మాలిక్యూల్ అన్నారు. SO2 మాలిక్యూల్లో ఈ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 119.5 degrees ఉంటుంది. థ్యాంక్ యూ అని అన్నారు.